నోటి క్యాన్సర్కి సర్జరీ చేస్తా అంటున్నారు కదా సార్, ఆ తర్వాత వాళ్ళు మాట్లాడగలుగుతారా సార్? ఖచ్చితంగా మాట్లాడతారమ్మా. అంటే అది వ్యత్యాసం అనేది కొంచెం ఉంటుంది, అది కూడా సేమ్ అన్నిటికీ ప్రశ్నలకి సేమ్ సమాధానం లాగా వస్తుంది. ఏంటంటే ఎర్లీగా డయాగ్నోస్ చేసామనుకోండి, ట్రీట్మెంట్ ఒకటి మెయిన్ ఆంకలాజికల్ ట్రీట్మెంట్ అయినా అంతే ఉంటుంది. ఈవెన్ ఫంక్షనల్ అంటాం. ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నలన్నీ ఫంక్షనల్, అంటే పేషెంట్ ఆహారం తీసుకోగలుగుతాడా, మాట్లాడగలుగుతారా, అంటే గాలిగొట్టం ఉంటుందా, ఇవన్నీ ఏంటంటే ఫంక్షనల్ రిలేటెడ్ ఇష్యూస్. ఈ ఇష్యూస్ని కూడా తగ్గించడానికి ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంటాయి మనం ఎర్లీగా ట్రీట్ చేస్తే. సో ఆబ్వియస్లీ అంటే ఇప్పుడు మనం మాట్లాడే దాంట్లో మినిమం వ్యత్యాసం ఉంటుంది తప్పితే మెజారిటీగా పేషెంట్స్ ఈజీగానే మాట్లాడతారు. వాళ్ళ రొటీన్ లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుందో ముందుగానే, ఆ క్యాన్సర్కి ముందు ఎట్లా ఉంటుందో తర్వాత కూడా ఆల్మోస్ట్ నియర్ నార్మల్గానే ఉంటారు. తంబాకు తినడం మానేయడం ద్వారా కూడా క్యాన్సర్ తగ్గే అవకాశం ఉంటుందా సార్? ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంటుందమ్మా. అంటే తంబాకనే కాదు, గుట్కా, తంబాకు, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కాంబినేషన్లో తీసుకోవడం కానీ, రివర్స్ స్మోకింగ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది వక్కలు తీసుకునే వాళ్ళు ఉంటారు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇప్పుడు వాళ్ళు ఇమీడియట్గా స్టాప్ చేసి క్విట్ చేశారనుకోండి, ఆ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ అంటే ఇన్సిడెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళ లోపల. మెల్లిగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు మామూలుగా అలవాట్లు ఉన్న వాళ్ళతో పోలిస్తే ఖచ్చితంగా తగ్గిపోతుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు స్టాప్ అండ్ క్విట్ ద హ్యాబిట్స్. థ్యాంక్ యూ సార్. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ గురించి చాలా వివరంగా తెలియజేశారు.